ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. జై శ్రీరామ్. మనం శ్రీరామనవమి యొక్క 9 రోజుల ఉత్సవాల్లో ఉన్నాం. ఆ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు హనుమత్ స్వామి శ్రీరామచంద్రమూర్తి యొక్క లక్ష్మణస్వామి యొక్క సౌందర్యాన్ని సీతామాత అడిగిన మేరకు వర్ణించినటువంటి విధానం చెప్పుకున్నాం. ఈరోజు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు అనే అంశాన్ని చెప్పుకుందాం. ముందుగా రామచంద్ర ప్రభువులో ఉన్నటువంటి ఆదర్శ గుణాల గురించి మాట్లాడుకుందాం. రఘుకుల తిలకుడైనటువంటి శ్రీరాముడితో సమానుడైనటువంటి మర్యాద పురుషోత్తముడు నేటి వరకు ఈ భూమండలంలో ప్రభవించలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేనేలేదు. శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్తు పరబ్రహ్మం, పరమాత్మ. ధర్మరక్షణ కోసం, లోకోద్ధరణం కోసం ఈ భూమండలం మీద అవతరించాడు అయోధ్య నగరంలో. కానీ అతడు సదా సర్వుల యొక్క సమక్షంలోనూ తనను ఒక సదాచారి అయినటువంటి ఆదర్శ పురుషుడుగా సువ్యక్తం చేసుకోవటానికి ప్రయత్నించాడు. సామాన్య మానవుడిలాగా ప్రవర్తించాడు. ఆ మహాత్ముడి యొక్క ఆదర్శ లీలలను పఠించడం వల్ల, వినడం వల్ల అత్యంత పవిత్ర భావ తరంగాలు మన మనస్సులో ఉదయిస్తాయి. మన మనస్సు ఆర్ద్రమైపోతుంది, ముగ్ధమైపోతుంది. ఆ రాముడి యొక్క ప్రతి కార్యం కూడా మనం అనుకరించదగిందే. శ్రీరాముడు సద్గుణ సాగరుడు. సత్యము, సౌహార్ద్రము, దయ, క్షమ, మృదుత్వము, ధీరత్వము, వీరత్వము, గాంభీర్యము, శస్త్రాస్త్ర పరిజ్ఞానము, పరాక్రమము, నిర్భయత్వము, వినయము, శాంతి, తితిక్ష, ఉపరతి, సంయమం, నీతిజ్ఞత, తేజోప్రీతి, త్యాగనిరతి, మర్యాద రక్షణ, ఏకపత్ని వ్రతం, ప్రజారంజకత్వం, బ్రాహ్మణుల పట్ల భక్తి, మాతృపితృభక్తి, గురుభక్తి, భ్రాతృప్రేమ, మైత్రీభావం, శరణాగత వత్సలత్వం, సరళత్వం, వ్యవహార కుశలత్వం, ప్రతిజ్ఞా పరిపాలన, సాధు రక్షణము, దుష్ట శిక్షణము, నిర్వైరత్యం అంటే ఎవరితోటూ వైరం నిరంతరము లేకుండా ఉండడం, లోకప్రియత్వం, పరులలో ఉండే దోషాలని అన్వేషణ చేయకుండా ఉండే తత్వం, అలాగే అనేక విషయాలు తెలిసినటువంటి బహుజ్ఞత్వం, ధర్మజ్ఞత్వం, ధర్మపరాయణత్వం, పవిత్రత మొదలైన అనేక సద్గుణ సంపన్నత్వం శ్రీరామచంద్రుడిలో పరిపూర్ణంగా వికసించినాయి. ఇన్ని సద్గుణాలు ఈ విశ్వ ఇతిహాసంలో ఏ వ్యక్తిలో కూడా ఉన్నట్లు మనకు కనిపించదు. వాల్మీకి రామాయణంలో బాలకాండ, అయోధ్యాది కాండలలో శ్రీరామచంద్రుడి యొక్క గుణ వర్ణన విశేషంగా సుందరంగా వాల్మీకులు వారు చేశారు. ఆ ఘట్టాలను అవశ్యంగా మనం చదవాలి, వినాలి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, భార్యాబిడ్డలు, సేవకులు, ప్రజలు
వీళ్ళందరితోటి రాముడి యొక్క ప్రవర్తన అసాధారణంగా, స్మరణ మాత్రం చేత మన మనస్సులు ఆనందమయం చేస్తుంది. శ్రీరామచంద్రుడు వంటి లోక ప్రియత్వం మనకెక్కడా లభించదు. శ్రీరాముడి యొక్క ప్రేమపూర్ణ మధుర ప్రవర్తనకి అతడి యొక్క లీలాకాలంలో ముగ్ధం కానటువంటి ప్రాణి లేదు అంటే అతిశయోక్తి కానే కాదు. రాముడి విషయంలో కైకేయి యొక్క అప్రియ కఠోర ప్రవర్తన భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారం, దేవతల యొక్క ప్రేరణతోటి లోకహితం కోసం మాత్రమే జరిగింది. అంత మాత్రం వల్ల శ్రీరాముడంటే కైకేయికి ఇష్టం లేదని మనం చెప్పలేము. మంథర కైకేయితో రాముడికి విరుద్ధంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు కైకేయి మంథరతో అంటుంది. ఏమంటుందో చూడండి. ఓ మంథర, ధర్మజ్ఞో గుణవాన్ దాంతః కృతజ్ఞః సత్యవాంఛిచిః రామో రాజసుతో జ్యేష్ఠో యవ్వరాజ్య మతోర్హతి భ్రాతృన్ భృత్యాంశ దీర్ఘాయుః పితృవత్ పాలయిష్యతి సంతప్యేసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేచనం అన్నది. ఓ కుబ్జా అన్నది, ఓ గూనిదానా అని సంబోధించింది. కైకేయికి గూని ఎక్కువ. రాముడంటే ఎవరనుకుంటున్నావు? ధర్మజ్ఞుడు, గుణవంతుడు, జితేంద్రియుడు, కృతజ్ఞుడు, సత్యవాది, పవిత్రుడు. అంత మాత్రమే కాదు, ప్రభువుల యొక్క జ్యేష్ఠపుత్రుడు కాబట్టి యువరాజు అయ్యే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అతడు దీర్ఘాయుష్మంతుడై తన సోదరులను, భృత్యులను తండ్రిలాగా పరిపాలిస్తాడు. భేష్, ఆ రాముడి యొక్క అభిషేక వార్త విని నువ్వు ఇంతగా ఎందుకని అసూయపడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు. భరతుడు నాకు ఆదరపాత్రుడైనట్లే అంతకంటే రాముడు నా పట్ల ప్రేమ చూపిస్తాడు, నాకు ఆదరపాత్రుడు. కౌసల్య కంటే మిన్నగా రాముడు నాకు సేవలు చేస్తూ ఉంటాడు. అటువంటి రాముడికి రాజ్యం లభిస్తుంది అంటే నా కొడుకు భరతుడికి లభించినట్లే అని గ్రహించు. కారణం ఏంటంటావా? రామచంద్రుడు తన సోదరులను తనతో సమానంగా భావిస్తాడు. ఎటువంటి సుందర వాత్సల్య ప్రేమ నా రాముడిది! శ్రీరాముడి యందు కైకేయికి ఎంత ప్రేమ ఉందో ఈ మాటల వల్ల మనకు అర్థం అవుతుంది. ఎంతటి దృఢమైనటువంటి విశ్వాసం ఉందో మనకు అర్థం అవుతుంది. దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యే విషయం ఏంటంటే, కైకేయి యొక్క కఠోర ప్రవర్తన ఆమె యొక్క స్వభావ సిద్ధంగా జరిగింది మాత్రం కాదు. భగవంతుడి యొక్క ఇచ్ఛ వల్ల, దేవతల యొక్క ప్రోద్బలం వల్ల మాత్రమే జరిగింది. ఇక శ్రీరాముడి యొక్క మాతృభక్తి ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీరాముడి యొక్క మాతృభక్తి ఆదర్శవంతం అందరికీ. దానిని సంపూర్ణంగా వర్ణించడం కష్టమే, అసంభవం కూడా. కాబట్టి ఇక్కడ మనం క్లుప్తంగా చెప్పుకుందాం. కౌసల్యామాత, ఇతర మాతలు అనడం అనవసరం. కైకేయి మాత వ్యవహరించినటువంటి కఠోర విషయాలకు కూడా రామచంద్రుడు ఆమె పట్ల సదా సర్వదా భక్తి సన్మానాలతోనే ఉంటూ ఉంటాడు. మామూలుగా ఎవరైనా కౌసల్యలాగా చూసే మాత ఉంటుంది, కైకేయిలాగా ప్రేమించే మాత కూడా ఉంటుంది. కానీ చివరి క్షణంలో కైకేయి మనస్సు మార్చుకొని అడవులకు వెళ్ళటానికి ప్రేరేపిస్తే తన తండ్రిని, ఆమె పట్ల కూడా రాముడు భక్తి సన్మానాలతో ఉంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, యస్యా మదభిషేకార్థే మానసం పరితప్యతే మాతా నహ సా యథా న స్యాత్ సవిశంకా తథాకురు అంటాడు. ఓ లక్ష్మణ, నా రాజ్యాభిషేకం కారణంగా
పరితపిస్తున్నటువంటి కైకేయి మాతకు నా పట్ల ఎటువంటి సందేహం కలగకుండా ఉండేలాగా నువ్వు వ్యవహరించాలి. అంటే లక్ష్మణస్వామి ఆవేశంతో ఊగిపోయాడు. ఇప్పుడే దశరథుడిని బంధించేస్తానన్నాడు. అప్పుడు రాముడు అన్నటువంటి మాటలు, నాయనా లక్ష్మణ, కైకేయి మాత మదిలో సందేహ కారణంగా ఏర్పడినటువంటి దుఃఖాన్ని క్షణకాలం కూడా నేను భరించలేనన్నా. నా వల్ల తెలిసి గాని తెలియక గాని నా తల్లులకు గాని తండ్రికి గాని అప్రియమైనటువంటి కార్యం జరిగినట్లు నా స్మృతి పథంలో లేనే లేదన్న. అంటే గతంలో నేను ఎప్పుడు అలా ప్రవర్తించలేదు అంటున్నాడు. ఇదే కాకుండా శ్రీరాముడి యొక్క మాతృభక్తి సంబంధించిన ఉదాహరణలు మనకి చాలా కనిపిస్తాయి రామాయణంలో వెతికితే. ఉదాహరణకి చిత్రకూటం నుండి భరతుడు వెళ్ళిపోయే సమయంలో భరతుడితో అంటాడు రాముడు, సోదరా భరత, నీ తల్లి కైకేయి నీ కోసం రాజ్యాన్ని కోరుకుంది. స్వార్థం కోసం, లోభం వల్ల చేసినటువంటి పనిని నీవు మనస్సులో ఎంత మాత్రం ఉంచుకోవద్దు అన్నాడు. కన్న తల్లి కాబట్టి ఆ విధంగా చేసింది నీ మేలు కోసం, అందువల్ల నువ్వు మనసులో పెట్టుకోవద్దు. పూజ్యురాలైనటువంటి మాత విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తావో గతంలో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలి అన్నాడు. అంటే గతంలో మీ తల్లిని ఎలా ఆదరించావో, ఎలా ప్రేమించావో ఇప్పుడు కూడా అలాగే నువ్వు కొనసాగాలి. శత్రుఘ్నుడితో అన్నాడు, నాయనా శత్రుఘ్న, నేను నీ మీద సీత మీద ఒట్టేసి చెబుతున్నాను, నువ్వెప్పుడు కూడా కైకేయి మాత మీద కోపం తెచ్చుకోవద్దు, సదా ఆమెను సేవిస్తూ ఉండాలి అన్నాడు. అడవుల్లో ఉండే కాలంలో లక్ష్మణస్వామి కైకేయిని ఒకసారి నిందిస్తాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, నాయనా లక్ష్మణ, నువ్వు ఎన్నడూ కూడా కైకేయి మాతను నిందించొద్దు అన్నాడు. దీన్ని బట్టి శ్రీరాముడికి తన ఇతర మాతల యందు ఎటువంటి శ్రద్ధాభక్తులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దశరథ మహారాజు యొక్క ఇతర రాణులందరూ రామచంద్రమూర్తి అరణ్యాలకు పోయే వేళ ఏడుస్తూ ఉంటారు. ఆయనకి ఈ ముగ్గురే కాకుండా 250 మంది భార్యలు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. వాళ్ళు ఏమని ఏడ్చారో తెలుసా? తండ్రి ఆదేశించకపోయినా అంతఃపుర సర్వస్వానికి గతి ఆశ్చర్యము అయినటువంటి రాముడు ఈనాడు అడవులకు వెళుతున్నాడు. దశరథుడు నోరు తెరిచి రాముణ్ణి అడవులకు వెళ్ళమని చెప్పల. ఆ మాట చెప్పింది కైకేయి. జన్మ ప్రభృతి అతడు తన తల్లి అయినటువంటి కౌశల్యతో వ్యవహరించినట్లే మన విషయంలో కూడా ప్రవర్తించాడు. దీనికి మించి రామభద్రుడి యొక్క మాతృభక్తికి వేరే ప్రమాణం ఏం కావాలి ఆలోచించండి. అంతేకాదు, వనవాసానికి వెళ్లే సమయంలో తల్లి కూడా హితబోధ చేశాడు. తల్లి ఏమందో తెలుసా ఆ సమయంలో? నాయన, పిత్రాజ్ఞ అని నువ్వు అంటున్నావు, నేను మాతృదేవతగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు అడవులకు వెళ్ళొద్దు అన్నది. చూసారా? అప్పుడు అంటాడు రాముడు, తల్లి, దశరథ మహారాజు నీకు భర్త, నాకు తండ్రి, అంతేకాదు ఈ అయోధ్య సామ్రాజ్యానికి ప్రభువు యొక్క మాట నువ్వు, నేను, ప్రజలు అందరూ పాటించి తీరాలి. దీనికి వేరే విపర్యం లేదు అంటాడు రాముడు. ఇక పితృభక్తి. ఈ విధంగానే శ్రీరాముడి యొక్క పితృభక్తి కూడా అత్యద్భుతంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆదేశాన్ని పాలించి అడవులకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రాముడి యొక్క మనస్సులో ఎంతో ఉత్సాహం, సాహసం, దృఢ నిశ్చయాలు మనకి కనిపిస్తాయి రామాయణం చదువుతూ ఉంటే. దశరథుడు కింద పడిపోయి ఉన్నాడు.
కైకేయి మాత రాముడికి కఠోరమైనటువంటి మాట చెప్పింది. మీ తండ్రి గతంలో నాకు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలు ఇప్పుడు నేను కోరుకున్నాను. కానీ ఇప్పుడు ఆ వరాలు తీర్చడానికి మీ నాన్న ఎంతో బాధపడుతున్నాడు అనేసరికి కైకేయి మాతతో అంటాడు రాముడు, అహం హి వచనాద్రాజ్ఞి పతేయమిపి పావకే భక్షయేయం విషం తీక్ష్ణం పతేయమపి చార్ణవే. అమ్మా, ప్రభువులు ఆదేశిస్తే నేను అగ్నిలోనైనా దూకుతాను, భయంకరమైన విషాన్నైనా తాగుతాను, నడి సముద్రంలో పడిపోతాను. పితృసేవ, పిత్రాజ్ఞ పరిపాలన, వీటికి మించినటువంటి ధర్మం ప్రపంచంలోనే లేదు అన్నాడు. అది రాముడి యొక్క పితృవాక్య పరిపాలన దురంధరత్వం. ఆ తర్వాత కౌసల్యాదేవితో అంటుంటాడు రాముడు, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్చామ్యహం వనం. అమ్మా, నీ పాదాల మీద నా శిరస్సు వంచి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అమ్మా, నువ్వు ప్రసన్నురాలివి కావలసిందిగా కోరుతూ ఉన్నాను. తండ్రి గారి యొక్క వాక్యాలని, ఆజ్ఞని తిరస్కరించే శక్తి నాకు లేదు, కాబట్టి నేను అడవికే వెళ్ళాలి అనుకుంటున్నాను అన్న. ఇంతేకాకుండా లక్ష్మణ, భరత, ఋషి, మునియాదులందరితో సంభాషించే వేళ చిత్రకూట పర్వతంలో కూడా రాముడు పితృభక్తి విషయంలో విశేషంగా చెప్పాడు. రామచంద్రుడి యొక్క బాల్యగాథలు వర్ణించే వేళలో కూడా సర్వదా పితృసేవలో ఉండేవాడు అని తులసీదాస్ గారు కూడా రాశారు. రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కిపోతూ ఉన్నారు. సుమంత్రుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు. ఆ వెనక దశరథ మహారాజు పుత్ర రామ రామ అని విలపిస్తూ సుమంత్ర రథం ఆపు, రథం ఆపు అని పెద్దగా అరుస్తున్నాడు. కానీ రామచంద్ర ప్రభు అన్నాడు, సుమంత్ర రథం ఆపద్దు అన్నాడు. అదేమిటి స్వామి, మిమ్మల్ని దించి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలి, అప్పుడు మీ తండ్రి గారు నన్ను నిగ్గదీస్తాడు, నేను ఆపమన్న రథం ఆపకుండా ఎందుకు పోనిచ్చావు అని అప్పుడు నేనేం జవాబు చెప్పాలి అని అడిగాడు. దానికి రాముడు అన్నాడు, ఈ రథ చక్రాల యొక్క ధ్వనిలో, ప్రజల యొక్క శోకధ్వనుల మధ్య మీరు పిలిచినటువంటి పిలుపు నాకు వినపడలేదు అని చెప్పమన్నాడు. ఇది వినగానే మనకు అనిపిస్తుంది, రాముడు అబద్ధం ఆడమన్నాడా అని. ఇక్కడ తండ్రిని ధర్మ మార్గంలో నిలబెట్టడానికి, సత్యవాక్య పరిపాలనలో నిలబెట్టడం కోసం కొడుకుగా తన కర్తవ్యాన్ని పాటించాడు. ఒకవేళ సుమంత్రుడు రథాన్ని ఆపేస్తే దశరథ మహారాజు వెళ్ళనివ్వడు, కాళ్ళ వేళ్లా పడి ఆపేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? తండ్రి ధర్మం తప్పినవాడు అవుతాడు. దానివల్ల ఉత్తమ లోకాలకి నోచుకోకుండా పోతాడు దశరథుడు. ఈ విషయం అర్థం చేసుకున్న రాముడు ఈ విధంగా మాట్లాడాడు. అది రాముడికి తండ్రి మీద ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ. తండ్రి ధర్మం తప్పకూడదు, తండ్రి సత్యం తప్పకూడదు అని ఆలోచించి చిన్న అబద్ధాన్ని ఆడమన్నాడు అంటే రాముడు ఎంత మహాత్ముడో, ఎంతటి పితృభక్తి పరాయణుడో మనకు అర్థమవుతుంది. ఇక ఏకపత్ని వ్రతం రాముడు గురించి చెబితే ఏకపత్ని వ్రతం చెప్పకుండా ఉంటే కుదరదు. రామచంద్రుడి యొక్క ఏకపత్ని వ్రతం అత్యంత ఆదర్శవంతమైంది. మామూలుగా రాజులందరికీ దక్షిణ నాయకత్వం ఉంటుంది, అంటే బహుభార్యాత్వం ఉంటుంది. తండ్రికే ఉన్నారు 253 మంది భార్యలు. కానీ రాముడు స్వప్నంలో కూడా జానకీదేవిని వినా అన్య స్త్రీని ఎవ్వరిని కూడా
మనస్సులో కూడా తలిచిందే లేదు. సీతాదేవిని అడవులకు పంపివేసిన తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు చివర్లో అడవికి పంపించేశాడు, పుణ్యాశ్రమాలు దర్శించి రమ్మని. ఆ మాట ఆమెకి చెప్పాడు గాని తను పరిత్యజిస్తున్నానని చెప్పల రాముడు. సీతా పరిత్యాగ ఘట్టం కంకంటి పాపరాజు గారు కమనీయమైన పద్యాలు రాశాడు అక్కడ. ఆ తర్వాత రాముడు అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చింది. భార్య లేకుండా అశ్వమేధ యాగం చేయకూడదుగా. అప్పుడు సీతాదేవి యొక్క స్వర్ణమూర్తితోటే ఆ కార్యాన్ని నెరవేర్చాడు. తలుచుకుంటే రాముడికి పిల్లనిచ్చేవాళ్ళు ఉండరా? ద్వితీయ వివాహం చేసుకునేవాడే, కానీ ఏకపత్ని వ్రతం పట్టడం వల్ల మరొక కాంతని తన జీవితంలోకి ఆహ్వానించాలి. తద్వారా సమాజంలో రాముడికి అపకీర్తి కలగదు. కానీ రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు కదా, స్త్రీకి పాతివ్రత్య విధానం ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటాడో పురుషుడు, అదేవిధంగా పురుషుడికి కూడా ఏకపత్ని వ్రత పాలన పరమ ఆవశ్యకమైంది అనేటువంటి విషయాన్ని తాను ఆచరించి చూపించాడు అందరికీ. స్త్రీ పురుషుల యొక్క సంబంధం కేవలం భోగానుభవం కోసం కాదు. అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు అని అంటాడు హరిశ్చంద్రుడు. రామచంద్రుడికి పూర్వీకుడు ఆయన. కేవలం ధర్మాచరణ కోసమని తెలియజేశాడు రాముడు. శ్రీరామచంద్రుడికి సీత పట్ల ఎంత ప్రేమ ఉందో సీతాపహరణం తర్వాత ఆ ఘట్టాన్ని మనం చదువుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు జల 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 రాలిపోతాయి. శ్రీరాముడు మహావీరుడు, ధీరుడు. రాముడి యొక్క లక్షణాలు చెబుతూ వాల్మీకి అంటారు, నారదుడు చెప్పాడు కదా సంక్షేప రామాయణంలో, ధైర్యేన హిమవానివా అంటాడు కదా, ధైర్యంలో హిమవంతుడు వంటి వాడు అన్నాడు. అటువంటి వాడు కూడా ఒక సామాన్య మానవుడిలాగా విరహంతో ఉన్మత్తుడై పిచ్చివాడిలాగా పశువులకి, పక్షులకి, వృక్షాలకి, లతలకి, పర్వతాలకు కూడా అడుగుతూ ఉంటాడు సీత జాడ చెప్పమని. అనేక విధాలుగా విలపించాడు. ఒక అడవి నుండి మరొక అడవికి పరిభ్రమించాడు. అప్పుడప్పుడు శోక విక్ఫలుడై మూర్చిపోయాడు, హా సీత, హా సీత. అంతేకాదు ఒకానొక సందర్భంలో లక్ష్మణ ఇవ్వు నా ధనస్సు బాణాలు, ఈ సమస్త భూమండలాన్ని భస్మీపటలం చేస్తానన్నాడు. చూశారా? కానీ లక్ష్మణస్వామి ఓదార్చాడు. అంతేకాదు రాముడికి సీత అంటే ఎంత ఇష్టమో కాకాసుర వృత్తాంతం చెబుతుంది. ఇంద్రుడు కొడుకైనటువంటి జయంతుడు కాకి రూపంలో వచ్చి అమ్మవారి యొక్క స్తనాల మీద పొడిస్తే ఆ రక్త బిందువులు రాముడి యొక్క ముఖం మీద పడితే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. ఎవడ్రా 5 తలల పాముతో ఆటలాడుకోవాలని చూస్తున్నది అని రౌద్రాకారం దాల్చి తాము పడుకున్నటువంటి దర్భాసనంలో నుంచి ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ కాకి 3 లోకాలకి తిరిగింది. ఎవ్వరు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేక చివరికి తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి వచ్చి రాముడి యొక్క పాదాల మీద పడితే రాముడు క్షమించి ఒక కంటిని మాత్రం తీసేశాడు. ఇది సుందరకాండలో అమ్మ చెబుతుంది హనుమకి. అలాగే బంగారు లేడిని అడిగింది అమ్మ. లక్ష్మణుడు వారించాడు, అన్నయ్య ఎక్కడైనా బంగారపు లేడు ఉంటుందా? వీడు ఖచ్చితంగా మారీచుడే, వాడే ఈ విచిత్రమైన బంగారు లేడిగా వచ్చాడు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అయినా కూడా అన్నాడు రాముడు, ఒరేయ్ లక్ష్మణ, మీ వదిన పెళ్ళి అయింది లగాయితూ ఇంతవరకు నాకు ఇది కావాలి అని అడిగింది లేదు, ఇవాళ మొట్టమొదటిసారిగా అడిగింది. ఒకవేళ
అది నిజంగా బంగారు లేడైతే తీసుకొస్తా, కాదా నా భయంకరమైన బాణంతో దాన్ని చంపి దాని చర్మాన్ని ఒలుచుకొని తెస్తాను అన్నాడు. అది రాముడికి భార్య పట్ల ఉండేటటువంటి అనురాగం. ఇక భ్రాతృప్రేమ, శ్రీరామచంద్రుడి యొక్క భ్రాతృప్రేమ, సోదరుల పట్ల ప్రేమ కూడా అద్భుతంగా ఉంటుంది. బాల్యం నుండి అతడు తన సోదరుల యందు విశేష ప్రేమ కలిగి ఉండేవాడు. సదా వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు. వాళ్ళని ప్రసన్నంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవాడు. సోదరులు నలుగురు ఒక్కసారే గుర్రాలెక్కి విహారం చేసేవాడు. నలుగురు కలిసి ఆడుకునేవాడు. రాముడికి లభించే ఉత్తమ వస్తువులు, ఆహార పదార్థాలు ఏవి దొరికినా సరే వాటిని ముందు తన తమ్ముళ్ళకి ఇచ్చేవాడు. ఆ తర్వాతే తాను అనుభవించేవాడు. రాముడికి సోదరుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏదుందో అది భేదభావం లేనటువంటిది. అయితే లక్ష్మణస్వామికి మాత్రం రాముడి పట్ల విశేషమైన స్నేహం ఉండేది. కొన్ని క్షణాలు కూడా రాముడి యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోయేవాడు. అడవికి వద్దురా నువ్వు అన్నాడు, ఇక్కడే అంతఃపురాన్ని రక్షిస్తూ ఉండమని ఆదేశించినా, అన్నయ్య నువ్వు లేనటువంటి జీవితం నీటిలో నుంచి బయటపడ్డటువంటి చేప లాంటిది, నా బతుకైపోతుంది అన్నాడు. నీటిలో నుంచి చేప బయటపడితే గిలగిలా కొట్టుకుంటూ మరణిస్తుంది. అందుకనే యాగరక్షణకి విశ్వామిత్రుడు అడిగింది రాముణ్ణి, కానీ అన్నయ్యతో పాటు తాను కూడా అడవికి వెళ్ళాడు. అక్కడ రాక్షసులందరినీ అంతం చేసి సోదరులిద్దరూ జనకరాజు పురాన్ని చేరుకున్నారు. అక్కడ ధనుర్భంగం చేశాడు రాముడు. ఆ తర్వాత వివాహాలకు ఏర్పాట్లు జరిగినాయి. నలుగురు సోదరుల కళ్యాణాలు కలిపే జరిగినాయి. అంటే జనక మహారాజుకి ఇద్దరు, ఆయన తమ్ముడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. జనక మహారాజుకి సీతాదేవి దొరికిన తర్వాత యజ్ఞభూమిలో మరొక అమ్మాయి దొరికింది, ఊర్మిళ పుట్టింది. నలుగురు సోదరులకి నలుగురు అమ్మాయిలనిచ్చి పెళ్లి చేశారు. అయోధ్యకు చేరుకొని చక్కగా 12 ఏళ్ల పాటు కాపురం చేశారు సీతారాములు. అయితే అయోధ్యకు వచ్చిన తర్వాత భరత శత్రుఘ్నులు ఇద్దరిని వాళ్ళ మేనమామ యుధాజిత్తు వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళాడు, కేకయ రాజ్యానికి. రామలక్ష్మణులు తండ్రి యొక్క ఆజ్ఞానుసారం ప్రజల యొక్క కార్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ దశరథ మహారాజు ముఖతః తన రాజ్యాభిషేక విషయాన్ని ఆలకించినటువంటి రాముడు మొట్టమొదట కౌసల్యామాత మందిరానికి వెళ్ళాడు. అక్కడ సుమిత్ర, లక్ష్మణుడు కూడా ఉన్నారు. ఆ సమయంలో రామచంద్రుడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణే మాం మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మే అంతరాత్మానం త్వామియం శ్రీరూపస్థిత అంటాడు. ఓ లక్ష్మణ, నీవు నాతో కలిసి ఈ భూమిని పరిపాలించు, నీవు నా యొక్క ద్వితీయ అంతరాత్మవి అంటాడు, నా రెండవ అంతరాత్మవి. ఈ రాజ్యలక్ష్మి నీకోసమే లభించింది నాయన సుమిత్రానందన, నీవు మనోభీష్ట భోగాలను, రాజ్య ఫలాలను అనుభవించు. జీవన రాజ్యాదులన్నింటినీ నేను నీకోసమే కోరుతున్నాను అని అంటాడు రామచంద్ర ప్రభు. ఎంతటి ప్రేమో చూడండి రాముడికి. ఇంకా ఎన్నో ఎన్నో విషయాలున్నాయి రామచంద్ర ప్రభు గురించి. ఈ 9 రోజుల పాటు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అరగంట అవుతోంది కాబట్టి ఈ రోజుకి ఇంతవరకు ఆపుతున్నాను. ఇంకా భ్రాతృప్రేమ ఎలా ఉంటుందో రేపటి రోజు కొనసాగిద్దాం. అంతవరకు రామచంద్రుడి యొక్క దివ్యమైన భవ్యమైన నామాన్ని జపించుకుంటూ ఉండండి. రామానుగ్రహానికి పాత్రలమవుదాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.